ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొలెస్ట్రాల్, బ్లాకేజెస్, ప్లాక్ ఇవన్నీ ఉన్నప్పుడు అదొక కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఈ స్టెనోసిస్ ఏదో నారోయింగ్ అన్నారు కదా సార్, ఆ నారోయింగ్ని మనం స్టాప్ చేయడమో, రివర్స్ చేయడమో, దాన్ని పెంచుకోవడం చేయొచ్చు. ఎక్సర్సైజ్ వల్ల అవుతుందా ఫర్ ఎగ్జాంపుల్? డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెంట్? కెన్ వీ డూ ఎనీథింగ్ టు రివర్స్ దట్? Once the plaque develops, so we give treatment for the plaque modification. అవును కదా. సో రకరకాల డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మన ఈ ఎక్సర్సైజ్ కానీ మనం తీసుకునే ప్రికాషన్స్ ఓన్లీ దట్ ఆల్సో హ్యావ్ గాట్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ప్లాక్ మోడిఫికేషన్ అండ్ ఆల్సో ప్రివెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫర్దర్ ప్లాక్స్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్. దట్స్ అన్ ఇంపార్టెంట్. సో అదే స్టెంట్లో బైపాస్ సర్జరీకు అదే డిఫరెన్స్. స్టెంట్లో ఎక్కడైతే లేషన్ ఉందో దాన్ని అక్కడ డైలేట్ చేసేసి స్టెంట్ వేస్తాం. బైపాస్ సర్జరీలో ఒక గ్రాఫ్ట్ పెడితే ఆ బ్లడ్ ఫ్లో వచ్చి ద ఎంటైర్ బ్లడ్ వెసల్ ఈజ్ ట్రీటెడ్, ఫర్దర్గా బ్లాక్స్ రాకుండా. అది బేసిక్గా అది ఫండమెంటల్ సార్. కానీ నారోయింగ్ ఏదైతే ఉంటుందో ఆ నారోయింగ్ అనే ఏజ్ రిలేటెడ్ ప్రక్రియ సహజంగా డీజనరేషన్లో అది ఆపచ్చునా, తగ్గించొచ్చునా, ఏమైనా చేయొచ్చునా దానికోసం? అంటే దీన్ని మళ్ళీ డైలేట్ చేయడానికి మందులు ఉంటాయా? కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నారోయింగ్ ఇది ప్లాక్ వల్లే నారోయింగ్ ఉంటుంది. ప్లాక్ వల్లే నారో అవుతుందా? ద నారో స్టెనోసిస్ బికాస్ ఆఫ్ ప్లాక్. సో ప్లాక్ని ఆపితే అదే కదా మనకి ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ కాటన్ సీడ్ జస్ట్ ఆన్ ద వాల్. అది చిన్నగా ఉన్నప్పుడు ఆ గోడకు అతుక్కొని ప్లాక్ అంటే జస్ట్ లెస్ దాన్ 0.1 మిల్లీమీటర్ సైజే ఉంటుంది. దాంట్లో లిపిడ్ డిపాజిషన్ అయ్యి పెరుగుతూ ఉంటే సో దాంట్లో లిపిడ్స్ డిపాజిట్ అది పెరుగుతుంది. ఎందుకంటే మన బ్లడ్ వెసల్ సైజు 2 మిల్లీమీటర్సే ఉంటుంది. సో కొంచెం పెడితే నారోయింగ్ పెరిగిపోతుంది అనమాట. సో మనకు నారోయింగ్ ప్రివెన్షన్ అంటే దాని మొత్తానికి ఏంటంటే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ని ట్రీట్ చేయాలి. సో అది చేస్తే మొత్తం యూనిఫామ్గా ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ మధ్య సార్ రైబస్లసా అది సంథింగ్ విచ్ ఇస్ యాంటీ డయాబెటిక్ మెడిసిన్, అది దానివల్ల వెయిట్ లాస్ కూడా అవుతుంది, ప్లస్ ఆల్సో హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా తగ్గుతుంది అంటున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తారా సార్? అంటే డూ ప్రిస్క్రైబ్ దట్ మెడిసిన్? డూ సబ్స్క్రైబ్ టు ద థియరీ? No. Actually, all the medications are usually prescribed by cardiologists. సో మాకు ఏమన్నా సర్జరీకే వస్తారు. వెన్ దే గెట్ ప్రిపేర్డ్ ఫర్ సర్జరీ దట్ టైమ్ దే గివ్. సెమీగ్లూటైడ్స్ అవి ఉంటాయి కదా సార్, రకరకాల ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డయాబెటిక్స్లో దేర్ ఆర్ డ్రగ్స్ దట్ విల్ రెడ్యూస్ కార్డియోవాస్కులర్ రిస్క్. సో ఈ మెడిసిన్ చాలా రకరకాలు ఉన్నాయి. సో వాటి నుంచి అవి ఇస్తే వాటి వల్ల కొంచెం మయోకార్డియల్ ప్రొటెక్షన్ ఉంటుంది అని హార్ట్ అటాక్స్. సార్ అపారమైన అనుభవంలో మీరు చాలా రకాల సర్జరీస్ చేశారు అండ్ మీకు మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీస్ గురించి చెప్పారు సార్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అసిస్టెడ్ సర్జరీస్ గురించి వింటున్నాం. అంటే అది పర్ఫెక్ట్ అల్గారిథం ఒకటి ప్రపోజ్ చేసి విత్ ద గివెన్ డేటా మనిషి ఆలోచించవలసిన అవసరం లేకుండా, బట్ ఆల్వేస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈ సుపీరియర్ అని మనకు నమ్మడం ఇష్టం. డూ యూ అగ్రీ సార్? Actually, I am also looking for a artificial intelligence based program to do bypass surgery. So now artificial intelligence probably has a lot of role to play. ఇప్పుడు మనకి randomized control trials అంటారు. ఒక ఈ రెండు ప్రొసీజర్లో ఏది బెటర్ అని చెప్పడానికి. మన ఇండియాలో ఇట్లాంటి స్టడీస్ చాలా తక్కువ. I have done the India's first randomized trial in cardiac surgery. తర్వాత ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ద సెకండ్ వన్. దీన్ని ICMR సపోర్ట్తో చేస్తూ ఉన్నాం. ఇఫ్ యూజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫీడ్ చేస్తే దెన్ ఇట్ విల్ గివ్ ఎన్ ఆల్గరిథం వాట్ ఈస్ టు బి డన్ అండ్ ఆల్. కాకపోతే టిల్ వీ గెట్ సమ్ వీ హ్యావ్ టు చెక్ because there is always a check for the artificial intelligence to that. Correct. So అందుకని artificial intelligence definitely have a important role to play, mainly in healthcare, and probably that's the way we have to go in future. అంటే ఖచ్చితంగా దాంతో మనం ఇంకా ఎఫిషియెంట్గా ఇంకా ఎక్కువ సర్జరీలు చేసే అవకాశం ఉంటుంది, దాన్ని ఒక టూల్గా వాడుకుని అంటారు. ఆప్టిమల్ సర్జరీ అండ్ దెన్ ఆప్టిమల్ స్టంటింగ్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ ద డేటా ఫీడ్ అయిన తర్వాత మనకి ఇప్పుడు అన్నీ కూడా గైడ్ లైన్స్ మీద డిపెండ్ అవుతున్నాం. ఏ బైపాస్ సర్జరీ గైడ్ లైన్స్ లైక్ దట్ ఏదైనా గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే బికాస్ ఆల్ ద గైడ్ లైన్స్, వేరియస్ గైడ్ లైన్స్ ఫర్ ఫెడ్ అండ్ దెన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ గివ్స్ ద సొల్యూషన్ ఫర్ అస్. I think in the years to come probably
and it will become a part of our practice to use the artificial intelligence and then do it. That's it.